రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి రానుంది. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ లీసా గిల్తో ఏపీ హైకోర్టు సీజేగా శనివారం ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. ప్రస్తుత సీజే పదవీ విరమణ చేయడానికి 2 నెలల ముందే ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా నియమితులయ్యే నిమిత్తం జస్టిస్ లీసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫార్సు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ ఏడాది మార్చి 13న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రంలో హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. అక్కడ కార్నెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్లో డిగ్రీ చదివారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసుల ద్వారా అన్ని రంగాల్లో అనుభవం గడించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు, పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.